హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇందాక ఒక టెంపుల్లో వీడియో చూపించాను కదా, ఇప్పుడు ఇదైతే అన్నదానం వీడియో అనమాట. ఫుడ్ అయితే నైట్ 1-2 వరకు ఫుడ్ అనేది కంటిన్యూగా పెడతానే ఉంటారండి అన్నపూర్ణ క్యాటరింగ్ వాళ్ళు. తిరుపతిలో వీళ్ళకి హోటల్ ఉంది, అన్నమయ్య సర్కిల్లో, కరెక్ట్గా సర్కిల్లోనే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నైటు పుష్పవాహనం తిరుగుతుంది అనమాట. అమ్మవారు పుష్పవాహనం పైన ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు కోసం అమ్మవారికి పుష్పరథం అనేది తయారు చేస్తున్నారు. అదిగోండి అక్కడ ఉంది కదా. ఇంకా అలాగా చూస్తూ ఉంటే ఇదిగోండి నా కూతురు అయితే అలాగ చెట్టుకాడు ఉంటే నేనే ఉండమ్మా నిన్ను కూడా తీస్తాను అని చెప్పేసి అలా తీశాను. మళ్ళీ ఏనుగు దగ్గరికి వెళ్ళమని చెప్పాను అనమాట. ఆ పిల్లని అలా చూడండి, దంతాలు పట్టుకొని ఏదో చేస్తుంది తెక్క బిడ్డ. అది ఇంకా ఇలా అట్లా వస్తూ ఉంటే వీళ్ళైతే మా యూత్ అండి, మా ఊరి యూత్ అనమాట. వీళ్ళు పిన్ని అంటున్నాడు. వాడైతే చిన్నప్పుడు నేను వాడిని చాలా అంటే చాలా ఎత్తుకున్నా. అప్పుడు బండగా ఉండేవాడు, ఇప్పుడు చాలా బక్కగా అయిపోయినాడు. ఎందుకు భలే సిగ్గుపడుతున్నారే అన్న. ఈడ మా అల్లుడు, నా అల్లుడు, మేనల్లుడు. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అదిగోండి మా పాప వెళ్ళి అక్కడ కూర్చునేసింది. ఇంకా మా అన్న అక్కడ ఉన్నాడు. అదిగో మా అన్న, మా వదిన, మా పిల్లకాయలు. ప్రియ నా తోడు ఉంది, ఇదిగో మా ప్రియమ్మ. ఇంకా నేను వెళ్ళి కూర్చునేసాను. మా అన్నోళ్ళకి మా వదిన వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదండి, అందుకే నేను వాళ్ళని చూపించలేదు. చాలామంది అడుగుతున్నారు కదా మీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయలేదనేసి, కానీ అలా చేయడానికి వీలు కాలేదండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఇష్టం ఉండనోటివి ఉంటాయి, ఇష్టం ఉండేటివి ఉంటాయి కదా. అలాగా కొంతమందికి మా అన్నకైతే వీడియో కనిపించడం, అసలు మా అన్నకైతే నేను ఇట్లా వీడియోస్ చేయడం కూడా ఇష్టం లేదు. కానీ నేను ఇంకా చేసుకుంటున్నాను అనేసి వదిలేశాడు. కానీ మా అన్ననైతే నేను ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. మా ఆయన అయితే నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మా ఆయన కనిపిస్తారు. మా వదినకి కూడా అసలు ఇష్టం ఉండదండి వీడియోలో కనిపించడం, అందుకే నేను మా వదిన్ని ఎక్కడా చూపించట్లేదు. ఏడన్నా బై మిస్టేక్ ఏడన్నా అలా ముందు వెళ్తూ ఉంటే కొంచెం కనపడి ఉండొచ్చేమో, కానీ కావాలని అయితే మా వదిన్ని ఎప్పుడు నేను చూపించలేదు, ఎందుకంటే ఇష్టం ఉండదు కాబట్టి. మళ్ళీ మా కోడలికి మా అల్లుడికి అయితే పర్లేదు, వాళ్ళైతే వీడియోలో రావడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను అనమాట. ఇంకా మా అమ్మ అంటారా, మా అమ్మ అయితే ఫుల్ సపోర్ట్ అండి బాబోయ్. మా అమ్మ అయితే నన్ను తీయని కూడా అంటుంది, అదనమాట. ఇంకా ఇక్కడైతే భరతనాట్యాలు చేస్తున్నారు, పిల్లలు డ్యాన్స్ వేశారు, చాలా అంటే చాలా బాగా వేశారు. తనైతే ఒక 40-45 అట్లా ఉంటాయండి తనకి ఏజు, కానీ ఎంత చక్కగా భరతనాట్యం చేసిందంటే నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అక్కడైతే ఆ నైట్ అంతా ఉన్నింది. నాకైతే కాసేపు ఉన్నాను, 10:30-11 వరకు ఉన్నాను, 11 వరకు ఉన్నాను. ఇంకా తర్వాత నేను వెళ్ళిపోయినాను. మా అన్నకైతే రావాలనిపించలేదనమాట, అలా చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడో వచ్చినారులేండి. నేను మా ఆయన పిల్లకాయలు మేమైతే వెళ్ళిపోయినాము. బాబుని, అన్న కొడుకుని, అన్న కూతుర్ని, మా అమ్మని మేమంతా ఇంటికైతే వెళ్ళిపోయినాము. మళ్ళీ మా అన్న మా వదిన అయితే లేట్గా వచ్చినారు. చూసుకొని ఇంకా కాసేపు చూసుకొని వస్తాము, ఉండండి అన్నారు. లేదన్నా మేము వెళ్ళిపోతాము అంటే సరే వెళ్ళండిలే, మేము మళ్ళీ బండిలో వచ్చేస్తాము అన్నారు. అదనమాట. ఇంకా పిల్లకాయలు చూసారా, ఆ చిన్న పాపకైతే నేనైతే పండు అనే పిలిచినాను. తనైతే సేమ్ మా పండు ఉన్నట్లే ఉంది కదా, బుడ్డగా బొద్దుగా బాగునింది, బాగా డ్యాన్స్ వేస్తూ ఉన్నింది. మా అన్న కూడా పండు ఏం పండు ఈడ కూర్చున్నావు, ఆడ డ్యాన్స్ వేస్తున్నావు, ఈడ కూర్చొని ఆడ ఎట్లా వేస్తున్నావు అని మా అన్న కూడా పండు 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 అని. ఆ చిన్న బిడ్డ పేరు, ఈ పండు పేరు ఆ పండుగ కూడా పెట్టామన్నమాట, ఎందుకంటే బొద్దుగా ఉంది కాబట్టి. బాగుంది ముచ్చటగా, చూడండి ఎంత చక్కగా నడుమోపుతుంది, లంగా ఓని వేసుకునింది, బాగా వేసినారు. కానీ అది ఎంత పెడదాము అట్లనే పెడదాము అనుకుంటే ఈ యూట్యూబ్ వాడు నాకు స్ట్రైక్ వేస్తాడేమో అని భయం వేసి నేనైతే అదైతే ఆ వాయిస్ అంతా తీసేసినాను. అందులో అక్కడ గోలగోలండి బాగా, ఇక్కడ ఒక సౌండ్ అయితే పక్కన ఇంకొక సౌండ్ అనమాట, ఇంకో పక్క ఇంకొకటి జరుగుతూ ఉండింది.
అది ఇది అన్నీ పడితే నాకు ఎలాగా అని నమో 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 అని ఈ మధ్యలో వచ్చింది కదా నాగ చైతన్య సాయి పల్లవి ఇది సాంగు, ఆ సాంగ్ అయితే వేశారండి వాళ్ళు. బాగా వేశారు పిల్లకాయలు ముచ్చటగా. పిలేరులో అంటండి ఇది డాన్స్ స్కూలు అన్న చెప్తా ఉన్నారు. చిన్నపిల్ల డాన్స్ స్కూల్ వచ్చేసి పిలేరు అంట వాళ్ళది. పిలేరు నుంచి వచ్చినారు పిల్లకాయలు వేయడానికి. అంటే పర్ఫార్మెన్స్ చేస్తేనే కదా ఒకటి రెండు దగ్గరలా డాన్స్ స్కూల్ వాళ్ళకు కూడా కొంచెం ప్రమోట్ అయినట్టు ఉంటుంది కాబట్టి అలాగొచ్చి ఇక్కడ వేశారు. బాగా వేశారు. ఇంకో పాప అయితే ఎర్ర ఎర్ర సాంగ్ వేసింది. నిజంగా బుడ్డది భలే వేసిందండి. ఇదిగోండి తలుచుకోగానే వాళ్ళు వచ్చేసినారు. ఇదిగో ఎర్ర ఎర్ర సాంగ్ వేశారు. బాగా వేసింది ఆ పిల్ల కూడా, చాలా బాగా వేసింది. ఇంకైతే అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట మేము. ఇంకా ఎక్కువ నిద్ర వచ్చేస్తా ఉంటే వెళ్ళిపోయినాము. యాడ తింటివి ఏంది పండు పాట అది, అలాగా మంచిగా బాగా వేశారు. బాగా వేసింది బుడ్డది. అక్కడ ఆ సర్వనింగ్లో వాళ్ళు ఎవరు మనకు సబ్స్క్రైబర్లు లేరు అనుకుంటా. వాళ్ళు చూస్తే కన్నా మేము కూడా అందులోకి వచ్చాము అని చెప్పేవాళ్ళేమో. ఆ దగ్గరలో వాళ్ళు ఎవరు మనకి సబ్స్క్రైబర్లు ఏం లేరు కాబట్టి తిని కూడా వేస్తుందండి. తను వేస్తుంది, బాగా వేస్తుంది తను కూడా. అక్కడ వీడియో పట్టుకొని ఉంది కదా లైట్ గ్రీన్ కలరు, తను కూడా చాలా బాగా వేస్తుంది. అక్కడ ఉంది చూసారా పాప వాళ్ళ మదర్ అనమాట అక్కడ ఉన్నామా. ఆ అబ్బాయి ఇలానే అండి, అక్కడ బాగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మధ్యలో వచ్చేసి ఇలాగ కొంతమంది వచ్చి గోల్ చేయడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. ఇంకేం చేస్తామండి, జాతర అంటే కామన్ కదా, అలాగా అయిపోతుంది. డీజే పెడతారు. డీజే పెట్టలేదు ఈసారి. డీజే పెడితే గోల్ ఎక్కువ అయిపోతుందండి, అందువల్ల డీజే పెట్టలా. ఇలా ప్రోగ్రామ్స్ పెట్టేశారు ఈసారి. మామూలుగా అయితే డీజే పెట్టి డాన్సర్లు వస్తారు, డాన్సర్లు వచ్చి డాన్స్ చేస్తారు, బాగుండేది. ఈ సంవత్సరం కొంచెం తగ్గించారు. మళ్ళీ అన్నారు లేదు డాన్సర్లు కూడా వచ్చారు, ఇంకాసేపు తర్వాత స్టార్ట్ చేస్తారు అనేసి అన్నారు. మరి వచ్చారో లేదో నాకైతే తెలీదు. మేమైతే వచ్చేసాం కాబట్టి నాకైతే తెలీదు. వాళ్ళు కోలాటం బాగా వేస్తారు. ఆ వీడియో తీసినానో లేదో నాకైతే గుర్తులేదు, మర్చిపోయినట్టున్నాను. ఇంకా అలాగనమాట. వీడియో అంతా ఆ వాయిస్తో పెట్టుంటే బాగుండేది, కానీ ఆ వాయిస్తో పెడితే నాకు ఏమైపోతుందో అని భయంతో నేను ఆ వాయిస్ అనేది మ్యూట్ చేసేసాను. బాగా వేసినారు పిల్లకాయలు అయితే. ఎంతసేపు ఏం మాట్లాడుతానండి. ముడుపుల వేముల దగ్గర బోయకొండ గంగమ్మ తిరునాళ్ళు జరిగింది, అక్కడ వీడియో అనమాట ఇది. పిల్లకాయలు అయితే వేసేసినారు. ఆ పాప వాళ్ళ మదర్ అనమాట, తను అక్కడ వెళ్తుంది కదా, అక్కడ తనైతే ఆ పాప వాళ్ళ మదరు. మళ్ళీ ఆ పాప ఇంకో సాంగ్ వేసిందండి, శారీ కట్టుకొని వేసింది, కుర్చీ సాంగ్ వేసింది. శారీలో ఏమేస్తుందబ్బా, వేయలేదేమో అనుకున్నా నేను. బుడ్డ తిరగదీసిందండి బాబోయ్ శారీ కట్టుకొని కూడా. చూడండి, బాయ్స్ ఇద్దరు, గర్ల్ ఒకటి. వాయిస్ పోయిందండి బాబోయ్, వాటర్ చేంజ్ వల్ల వాయిస్ అయితే ఫుల్ మారిపోయింది మా ఇంట్లో అందరికీ. ఒక ఊరు నీళ్ళు తాగామా, 4-5 ఊర్లు నీళ్ళు తాగాం కాబట్టి అలానే ఉంటుంది. ఇంకేం చేస్తాం, తప్పలేదన్నమాట. ఇదిగో వాళ్ళ డ్యాన్స్ అయితే అయిపోయింది. తిను మళ్ళీ పౌర్ణమిలో సాంగ్ వేసింది. తిను కూడా చాలా బాగా వేసిందండి. ఏం మాట్లాడతానే సైలెంట్గా ఉన్నాయి, ఏం మాట్లాడాలో అర్థం కాక, అందుకే కొంచెం ఇది మొబైల్ చక్కగా పెట్టి తీసేసినా. అయ్యయ్యో చూసుకోలేదండి, ఇది మొబైలు క్రాస్గా పెట్టాల్సింది, స్ట్రైట్గా పెట్టేసినట్టున్నా.
ఇంక ఇదంతా చూడండి ఎంత చక్కగా ఎంతమంది ఉన్నారు చూడండి. అసలు అలాగే వెనక్కి వెళ్తే ఇంకా ఉన్నారు కానీ నేను పోలేదు. ఇక్కడ కూర్చొని ఉన్న దగ్గర నుంచి అలా చూపించా. నాకెందుకో కొంచెం మొహమాటంగా ఉందండి. అందరిలోకి మొబైల్ పట్టుకొని వెళ్ళి తీయడం నాకంత ఎందుకో వింతగా అనిపిస్తూ ఉంటే అందుకనేసి నేను కూర్చున్న దగ్గర నుంచే కవర్ చేశాను అంతే. కానీ నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చిందంటే ఏం లేదు. పోతా అలా మొబైల్ పట్టుకొని వెళ్ళినాను అంతవరకే. అదైతే అలా అయిపోయింది. ఇదైతే బాగుంది కానీ వీడియో లాంగ్ ఎక్కువ అయిపోయింది అనుకుంటా. మీకు చూడండి, వీడియో చివరిదాకా చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. వాళ్ళు కోలాటం వేసే వాళ్ళు బాగా వేసినారండి. తినొచ్చేసి స్టైల్ ప్రభుదేవ డాన్స్కి వేసినాడు, బాగా వేసినాడు ఈ అబ్బాయి కూడా. అబ్బాయి అయితే నిజంగా బాగా వేసినాడండి బాబు, చాలా బాగా వేసాడు. ప్రభుదేవ అది ఉంది కదా స్టైల్ మూవీలో సాంగు, దానికి వేశారు. రాఘవ లారెన్సు ప్రభుదేవ కాళ్ళు కూడా పోతాయి కదా ఆ మూవీలో, అందులోది అనమాట. లాస్ట్లో తగ్గేదేలా అన్నాడు. ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ సాంగ్ అనమాట. మళ్ళా ప్రణవ అని ఉంది కదా ఆ సాంగ్కి వేశారు మళ్ళీ బుడ్డంకాయలు. శామ్ సింగరాయ్ అంట సినిమా పేరు. మా పాప చెప్తుంది, నాకైతే తెలియదండి బాబోయ్, నాకు గుర్తులేదు. నువ్వు కూడా వేస్తావు కదా దీనికి? మా పాప కూడా వేస్తుందండి ఈ పాటకు. కొంచెం మొత్తం రాదు, తను ఏం నేర్చుకోలేదు, జస్ట్ ఊరికే టీవీలో చూసి అలా నేర్చుకునింది కాబట్టి వేస్తుంది. కోలాటాలది తీసినట్లేదండి, అది వాళ్ళు బాగా వేశారు, నాకు నచ్చింది వాళ్ళ డ్యాన్సు. అది తీలే, మర్చిపోయినట్టున్నా. అంతే అండి, ఇంకేం మాట్లాడలేను. నాకు కూడా బోర్ కొడితే ఏం చేయొద్దండి, నన్ను తిట్టుకోవద్దండి అబ్బా, ముందే చెప్పేస్తున్నాను నేను. వేసేవాళ్ళు వేస్తున్నారు బాగా. బుడ్డంకాయలు మళ్ళీ వచ్చినారండి ఇంకో పాట అయితే ఎత్తుకొని. పండు మళ్ళీ వచ్చింది చూసారా, చిన్న పండు. గోపికమ్మ చాలునులేమ్మా ముకుంద అదంటండి బాబు, నాకు తెలియదు అది కూడా. మా బాబు చెప్తుంది, ముకుంద ఉందా స్వరంలో వరంద, ఆ పాటకి వేసినారు. అది అవును పాప, స్టెప్ చూస్తే గుర్తొచ్చింది నాకు కూడా. సారీ పండు. తనైతే వాళ్ళకి నేర్పించిన మాస్టర్ అంట. తను క్లాసిక్ ఫోక్ డ్యాన్స్ రెండు నేర్పిస్తారంట. పీలేరు డ్యాన్స్ స్కూల్ అంట వాళ్ళది. డాన్స్ స్కూల్ పేరు చెప్పలేదు తను, పీలేరు అని మాత్రమే చెప్పారు. డాన్స్ స్కూల్ పేరు అయితే చెప్పలేదు. భరతనాట్యం కోలాటం వేసే వాళ్ళది కూడా తీసుంటే బాగుండేది, మర్చిపోయినట్టున్నా. అంతే అండి. ఇంకా ఈ వీడియో ఇంతవరకు కానీ ఓపిక్గా మీ బుర్రలన్నీ నేను తినేసి ఉంటే సారీ అండి, సారీ పేరున. ఏం చేయలేం, నాకు తెలిసింది మీకు కూడా చూపిద్దామనేసి అలా వీడియో పట్టుకొచ్చి మీ ముందర పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు మిత్రమా, ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.